నమస్తే అండి. రాజాసాబ్ నుంచి నాచి రాజు సాంగ్ రిలీజ్ అయింది. ప్రభాస్ గారి లుక్స్ కానీ హీరోయిన్ గారి ఎలా అనిపించింది? విచ్ ఇస్ బెస్ట్? నిజంగా చాలా బాగుందండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేస్తున్నారు. మారుతి గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి గమనిస్తూ జనాలకి ఏదైతే బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఫస్ట్ ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా చూపించారో తర్వాత అదే విధంగా ఈ యొక్క సాంగ్ని కూడా రిలీజ్ చేసి జనాల యొక్క ఇంప్రెషన్ని ఇంకా డబల్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. లుక్స్ ఎలా అనిపించాయి ప్రభాస్ గారు? మరోసారి డాన్స్ చేస్తూ కనిపించారు. అసలు ప్రభాస్ గారి లుక్స్ గురించి మాట్లాడేంత ఉందా అండి మనకి? ఆయన ఆల్రెడీ మన తెలుగు ప్రేక్షకులకి 6 అడుగుల అందగాడు. సో ఆయన గురించి మనం మాట్లాడేంత లేదు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటాడు. ఆకాశంలో చంద్రుడు ఎప్పుడు ఎలా ఉంటాడో వెలుగుతూ ప్రభాస్ గారు కూడా అలాగే ఉంటారండి. హీరోయిన్లు ఉన్నా కూడా ప్రభాస్ గారు డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. అవునండి, ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కానీ ప్రభాస్ గారి ముందు ఎంత అండి, వాళ్ళు ఏదో క్షణంలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే. ప్రభాస్ గారి ఒక హైట్కి తగ్గట్టు ఆయన అన్ని మూవీస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే హైట్ అని కాదు, ప్రతి ఒక్కరూ ఆయన చూసారంటే ఫ్లాట్ అవ్వాల్సిందే. నిజానికి ఎంత అందగాడండి ఆయన. మగవాళ్ళందరూ కూడా కుళ్ళుకోరా, అంత హైట్ ఉంటే మనం బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. సో నిజానికి ప్రభాస్ గారి లుక్స్ మాత్రం డ్యామ్, అసలు ఇచ్చి పడేసిండు. ఇంకా వేరే ఏమైనా అంటే ఆయన ఇప్పుడు ఈ స్పెషల్ జానరాలో వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన భయపెట్టడమే కానీ భయపడిన సిచ్యువేషన్స్ యాడ్ లేవు. ఇందులో కూడా ఉండదేమో మేబీ భయపడేట్టుగా. భయపెడతాడు కావచ్చు, ఎందుకంటే ఆయన కూడా ఒక గెటప్లో ఓల్డ్ పర్సన్గా కనిపించడం జరిగింది మనకి ఒక పోస్టర్లో. సో ఇది కూడా భయపెట్టించే సీన్సే ఉంటాయి, ఎక్కువ భయపడాడు. ఎందుకంటే ఇంకొకటి ఇటువంటిగా ప్రభాస్ గారివి ఇప్పటి వరకు మనం చూడలేదు, ఇటువంటి జోనర్ చూడలేదు. అన్నీ మనము చూసుకున్నట్టు కింగ్డమ్కి సంబంధించినవి, లేకుంటే బుజ్జిగాడు దగ్గర మనం ఆగిపోయాం ఆయన కామెడీ. తర్వాత డార్లింగ్లో కొంచెం బాగుంది. ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసినందుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ప్రభాస్ గారి నుంచి వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను, రావాలి కూడా. ఎందుకంటే ప్రభాస్ గారిని కొత్తదనం కోరుకుంటున్నామండి చాలామంది. సో ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా కామెడీ అందిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. హారర్ కమ్ థ్రిల్లర్ రెండు కలిపి మిక్సీ కొట్టేసి మన మారుతి గారు వదులుతున్నారు. సో ఈ పండగకి సంక్రాంతి అంటే రాజసాబ్ అనే చెప్పుకోవాలి. ఇంకా అంటే మారుతి గారికి రీసెంట్ గా ఎలాంటి హిట్ అనేది లేదు. దీంతో ఒక హిట్ పడుతుంది అంటారా ఆయన ఖాతాలో? ఖచ్చితంగా పడుతుందండి, ఎందుకంటే ప్రభాస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే హిట్ కొట్టేసినట్టే. సో ప్రభాస్ గారు కూడా అక్కడ మూవీలో కంటెంట్ ఉంటేనే ఆయన చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఏందండి, బాహుబలి లాంటి హైలైట్ సినిమాలు తీస్తున్నాడు, మారుతి దగ్గరికి వెళ్ళి ఆయనతో సినిమా తీస్తున్నాడు అంటే మూవీ స్టోరీలో ఏమాత్రము కంటెంట్ లేకుండా ఆయన ఒప్పుకోడు కదా. సో మూవీ మాత్రం అదరగొట్టేయబోతుంది. మారుతి గారికి లైఫ్లో ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. ఇంకా ప్రభాస్ గారితో తీసేటువంటి సినిమా. అంటే ఫస్ట్ చిన్నగానే అనుకున్నాము సినిమాని, తర్వాత దీనికి ఇంత హైప్ ఏర్పడింది, తర్వాత మేము హైలైట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి మారుతి గారు అన్నారు. మారుతి గారు చిన్నగా అనుకున్నా కానీ ప్రభాస్ గారిని ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అది పెద్దగానే అయిపోతుంది అనమాట. ఆయన ఊహకు అందని సక్సెస్ అనేది చూడబోతున్నాడు ఈ సంక్రాంతి పండుగకి. మారుతి గారికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీ స్టోరీకి ప్రభాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అందులో ఏదో ఖచ్చితంగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వెయిట్ చేద్దాం ఆయన ఏ విధంగా తీయబోతున్నాడో సినిమా. అండ్ అలాగే ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ అంటూ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. దీని రిజల్ట్ ఎలా ఉంటుంది? బాక్స్ బద్దలే అండి, ఎందుకంటే మన బాస్ ఇస్ బ్యాక్. మళ్ళీ ఒకసారి ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన ఒక స్టెప్స్ కానివ్వండి, ఆయన గ్రేస్ కానివ్వండి, మొత్తం మామూలుగా ఉండట్లేదు. ఏది చేసినా కూడా చిరంజీవి గారు ఒక మంచి స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ అవుతున్నారు. సో చిరంజీవి గారి ఈ అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని మళ్ళీ ఎక్కడో పాత సినిమాలో కనుక చంటబ్బాయి అనే సినిమా మనం చూస్తుంటే పాతకాలంలో చాలా కామెడీ ఫిలిం, అంత నవ్వులు పండించినట్టుగా ఉంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ కానివ్వండి, చంటబ్బాయి పాతకాలంలో ఉన్నట్టు చంటబ్బాయి కానీ రెండు కనుక ప్లస్ చేస్తే ఎలా ఉంటుందో మన అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో చూపించబోతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెంకటేష్ గారిని డామినేట్ కామెడీ వేలో అన్నది లేదండి, ఎందుకంటే కొంత వచ్చేటువంటి ఒక 1 or 2 minutesలోనే డామినేషన్ జరిగిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు 1 minute తీసుకొచ్చి డామినేట్ చేయొచ్చు. బట్ చిరంజీవి గారికి డామినేషన్ అనేది ఉండదు. ఆయన తర్వాత ఎవరైనా ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి వెంకటేష్ గారు వచ్చి యాక్ట్ చేయడం జరుగుతుంది. డామినేషన్ అంటూ ఏముండదు. కామెడీ టైమింగ్లో అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు పెట్టింది పేరు నవే డేస్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పుడు ఇదొకటి వస్తుంది. ఈ వెంకటేష్ గారిని పెట్టుకోవడం ఏంటంటే కొంచెం చిన్న ఒక స్పెషల్ అట్రాక్షన్ అంతే. సంక్రాంతికి ముగ్గులో గొబ్బెమ్మ ఎలాగో మన ఈ శివశంకర వరప్రసాద్కి వెంకటేష్ గారు మెయిన్ అనమాట. అంటే గొబ్బెమ్మ అన్నాన్ని కామెడీ తీసుకోకండి, అది లేకుంటే పండగ సెలబ్రేషన్ అని ఉండదు. దాంతో ఏదైనా కూడా అందం అనమాట మూవీకి. సో అలాగే వెంకటేష్ గారు సీరియల్ అని అంటే కొంతమంది నెగిటివ్ ట్రోలర్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు ఈ ఇయర్కి ఇన్ని సినిమాలు రిలీజ్ అయినట్టుగా ఏ ఇయర్లో రిలీజ్ అవ్వలేదు. అంటే దట్టు పెద్ద హీరోలు అందరివి. సో ఖచ్చితంగా వేరే సినిమా అభిమానులు పడని వాళ్ళు గిట్టని వాళ్ళు ఉంటారు, కొంచెం ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని మనం పట్టించుకోకూడదు. సినిమా చూసిన తర్వాతనే సినిమా గురించి మాట్లాడాలని, ట్రైలర్ చూసి సీరియల్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ట్రైలర్లోనే సినిమా మొత్తం కనిపించేస్తే మరి సినిమా ఎందుకు చూడడం? అందరూ వచ్చి రివ్యూస్ ఇచ్చుకుంటూ అయిపోతుంది కదా. సీరియల్ అని చెప్పేసి సినిమాకి ఎవరు వెళ్ళాం.